హలో హాయ్ 90% అవసరం లేని సబ్జెక్టును చదువుతూ వేల పేజీలతో కుస్తీ పడుతున్న వారి కోసం ఈ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వాళ్ళ కోసం, ఎస్పెషలీ ముఖ్యంగా గ్రూప్ 2 వారి కోసం. మిత్రులారా, మీకు అనేక రకాలైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. అటు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చూస్తే కొందరు సబ్జెక్ట్స్ని ప్రారంభించేశారు, కొందరు సబ్జెక్ట్స్ని ప్రారంభించే పనిలో ఉన్నారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఈ దశలో బిట్ ఎక్కడ వస్తుంది, వస్తే ఏ రూపంలో వస్తుంది, అది విజువలైజ్ చేసుకోవడం ఎలా అనే అంశం చుట్టూ ఈ వివరణాత్మకమైనటువంటి వీడియో మీ దృష్టికి వస్తోంది. రైట్, మీరు కనుక గమనిస్తే మిత్రులారా, మీరు చూడండి, ఈ విజువలైజ్ చేసుకుని కానీ చూస్తే ఏం జరుగుతుందో చూడండి. సాధారణంగా మనం కానీ గమనించినట్లయితే ప్రిపరేషన్ వ్యూహము, ప్రిపరేషన్ పద్ధతులు మనం స్పష్టంగా కానీ తెలుసుకోకపోతే గట్టిగా కూడా మనం సక్సెస్ అవుతాం. ఎప్పుడు కూడా నేను వీడియో చేయడం అనేది అనేక ప్రశ్నలను సిలబస్లో నుంచి లేవనెత్తుతూ వాటికి అనేకమైన వ్యూహాలు అల్లుతూ మిమ్మల్ని గైడ్ చేస్తుంటాను. కాబట్టి ఈ వీడియో కూడా అదే విధంగా ఉంటుంది. సో రైట్, నాగార్జున కొండ ఏ మతశాఖకు ప్రధాన బౌద్ధ కేంద్రంగా విలసిల్లింది అనేటువంటి ఏంటి అంశం. చాలామంది ఏపీ ఆంధ్రలో సాంఘిక చరిత్ర చూసినప్పుడు నాగార్జున కొండ, దాని యొక్క ప్రత్యేకత, అక్కడ ఉన్నటువంటి అంశాలు, దొరికినటువంటి చారిత్రకమైనటువంటి అవశేషాలు ఎన్నో చదువుతారు. కానీ క్వశ్చన్ ఈసారి అట్లా మనకు వచ్చే అవకాశం లేదు. ఇది ఎలా నువ్వు చెప్తున్నావు గోపాలరెడ్డి? గతంలో అనేకంగా వచ్చినటువంటి క్వశ్చన్లను బట్టి నాగార్జున కొండ వద్ద ఏ క్వశ్చన్లు వచ్చాయో మాకు తెలుసు. కాబట్టి ఇంకా సమాచారం ఉన్నదాన్ని, కొత్త సమాచారాన్ని మీకు నేను కొంత విజువలైజ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అట్లాగే మనం కనుక ఆలోచన చేస్తే మిత్రులారా, చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీరు నమోదు చేయబోతున్నారు. చాలా 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 ప్రధానమైనటువంటి అంశాలు. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్య రాజ్యాన్ని లేక తూర్పు చాళుక్య ప్రాంతాన్ని ప్రారంభించారు అని అంటారు. అయితే ఆ రాజ్య స్థాపకుడి కంటే ముందు అతను ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు? దక్కన ప్రాంతానికి చేశాడా, మధిర అనేటువంటి ప్రాంతానికి చేశాడా, మానుకోట ప్రాంతానికి అనేటువంటి ప్రాంతానికి మనకు చేశాడా అనేటువంటి అంశాలు, లేక వరంగల్కు చేశారా అనేటువంటివి చాలా అనేకమైనటువంటి ప్రశ్నలను మనకు లేవనెత్తుతున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు చూస్తారు. సాధారణంగా లాస్ట్ టైం కుబ్జ విష్ణువర్ధనుడు అనగానే అతనికి ఉన్నటువంటి బిరుదు, అతని కాలంలో జరిగిన సంఘటనలపైన 1-2 బిట్లు అడిగాడు. కాబట్టి ఈసారి కొత్తగా మరింత మనం కొంత ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ఇతను చాలా ప్రాంతాలలో మనం కానీ చూస్తే చాలా అంశాలు, ఎందుకు ఇట్లా మధిర, మానుకోట, వరంగల్, దక్కన ప్రాంతం అని ఎందుకన్నాము, దానికి ఈ వీడియోలో నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అట్లాగే ఇండియన్ పాలిటీ కానీ మీరు కానీ చూస్తే భారత రాజ్యాంగ సభ, అది రాజ్యాంగ నిర్మాణ సభగాను పనిచేసింది, శాసనసభగాను పనిచేసింది, 2 రకాల విధులను నిర్వర్తించింది. మరి అలాంటి సందర్భంలో ఆ 2 సభలకు కావలసిన నియమ నిబంధనలను రూపొందించిన కమిటీ ఎవరు? మనకి కమిటీ అనగానే ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు, సో నియమావళి కమిటీ చైర్మన్ ఎవరు, స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, ఇలా చదువుతూ ఉంటాం కదా. బట్ ఇలాగా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా అనేటువంటి అంశాలను మనం చాలా ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కనపడుతోంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను మిత్రులారా. సో ఇక్కడ కానీ మనం ప్రత్యేకతగా గమనిస్తే చాలా అంశాలు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడైనా సరే మీరు అనేకమైనటువంటి కొత్త కోణాలను చూడాల్సి ఉంటుంది. ఆ కొత్త కోణాలు చూసేటప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచనలను మనం పంచుకోవాలా. ముఖ్యంగా మీరు కానీ చూసినట్లయితే క్వాంటమ్ వ్యాలీ మీరు గమనించుంటారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక గొప్పమైనటువంటి ఈ యొక్క సాంకేతిక ప్రాజెక్ట్. ఈ సాంకేతిక ప్రాజెక్టుకు ఏ యొక్క ఐఐటి ఈ యొక్క సాంకేతిక సహకారాన్ని అందిస్తుందో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేటువంటిది ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది, దాని డీటెయిల్స్ ఏమిటి, ఈ రకంగా చదవాలా. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కాదు, దేశ క్వాంటమ్ వ్యాలీ యొక్క భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. కాబట్టి ఒక గొప్ప ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మనం ఆంధ్ర గడ్డపైన ప్రారంభించినప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు మిత్రులారా.
ఇటీవల భారత ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందా, పెరుగుతోందా? తగ్గుతుంటే కారణాలేంటి? పెరిగింటే కారణాలేంటి? ఇవి మనకు ఆర్బీఐ దృష్టిలో ఏ విధంగా ఉంది? నీతి ఆయోగ్ దృష్టిలో ఏ విధంగా ఉంది? అదే రకంగా ప్రముఖమైనటువంటి అంతర్జాతీయ ఐఎంఎఫ్ దృష్టిలో ఏ విధంగా ఉంది? ఆ యొక్క కీలకమైనటువంటి అంశాలు స్టేట్మెంట్స్ రూపంలో మనకు రాబోతున్నాయి మిత్రులారా. ఈ వీడియో అంతటినీ కూడా నేను మరింత వివరణాత్మకంగా వివరించే ముందు మీకు ఒకే ఒక్క నిమిషాన్ని నేను మీ యొక్క సమయాన్ని తీసుకుంటున్నాను మిత్రులారా. చూడండి, గ్రూప్ 2 మీరు ఫుల్ కోర్స్ ఏదైనా సరే అనేక రకాలైనటువంటి అనేక మూల గ్రంథాల నుంచి తీసుకుని ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తక నిధితో మీరు ప్రారంభించాలి అనుకుంటే ఈ పుస్తకాలను చాలాసార్లు ప్రారంభించాను. ఈ రకమైనటువంటి అనేక మూల గ్రంథాలు తీసుకుని మనం రూపొందించింది సూటిగా స్పష్టంగా చదవడానికి మిత్రులారా. మీరు ఒక దాదాపు 60-70 పేజీలు డెమో పెడతారు. మీరు దాన్ని పెట్టుకుంటే ఎంత ప్రయత్నం జరిగిందో మీరు చూస్తారు. అదే రకంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ ఎల్లుండి 18th నుంచి ఇది ప్రారంభమవుతుంది. సో దీనికి కూడా మీరు అద్భుతమైనటువంటిది 28 మూల గ్రంథాల నుంచి వచ్చిన సబ్జెక్టుతో దీన్ని నేను ప్రారంభించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం, లాస్ట్ టైం మనకు ఈ యొక్క దాదాపు 71 బిట్లు మనం కవర్ చేసినటువంటి వ్యక్తిగా దీంట్లో మీరు కవర్ చేసి ఉంటారు. అలాగే గ్రూప్ 2 మెయిన్స్లో మొట్టమొదటి అభ్యర్థికి ఏదైనా సమస్య వచ్చిందంటే అది మెటీరియల్, ఆ సమస్యను సమర్థవంతంగా మనం పరిష్కరించి ఎన్నిసార్లు రివిజన్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించాము అంటే అన్ని పుస్తకాలు మీకు నేను చూపించాను లోగడ, అందుకే మళ్ళీ చూపించట్లేదు మిత్రులారా. ఇది మీరు గమనిస్తారు. ఇక కొత్తగా మీరు కానీ గమనిస్తే మిత్రులారా, ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో కూడా ఫస్ట్ టైం ఆడియో ఎక్స్ప్లెనేషన్ బిట్ టు బిట్, ప్రతి బిట్టుకు 800 ఆడియోలతో రూపొందుతుంది. దీనికి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఇంకా అన్ని అలాగే పాలిటీకి, ఎస్ఎన్టీకి, ఎకానమీకి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి క్లాసులు మీకు ప్రారంభం కాబోతున్నాయి ఏపీ హిస్టరీతో పాటు. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఈ నెంబర్కి మీరు వాట్సాప్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ చేసుకొని మీరు విస్తృతంగా ఆ యొక్క సబ్జెక్టుని గ్రహించవచ్చు, మన అనుభవాన్ని గ్రహించవచ్చు ఎట్లా అన్నది. రైట్, ఇక వీడియోలోకి వెళ్దాం మిత్రులారా. మీరు కానీ గమనిస్తే ఒక అద్భుతాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నా. మీరు ఈ యొక్క ప్రత్యేకతగా మీరు కానీ గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను మీరు నమోదు చేస్తారు మిత్రులారా. ఇందాక నేను చెప్తూ ఉన్నాను, మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు ప్రారంభించే ముందు ఏమి చేయాలి అనేటువంటి అంశం. మొట్టమొదటిసారిగా కుబ్జా విష్ణువర్ధన్ గురించి చెప్తున్నాం. ఇలా కాకుండా స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. పశ్చిమ చాళుక్య రాజు 2వ పులకేసి తీరాంధ్రపై దండెత్తినప్పుడు విష్ణుకుండినల ప్రాబల్యము అంతరించింది. ఇది కరెక్టా కాదా అని స్టేట్మెంట్ ఏ కింద ఇస్తే అప్పుడు ఏమిటి మీ ఆన్సర్? రెండోది, పశ్చిమ చాళుక్యరాజు 2వ పులకేసి తీరాంధ్రపై దండెత్తినప్పుడు అప్పటి ఆంధ్ర పాలకులు తీవ్ర ప్రతిఘటన ఇచ్చారు. దేవర్ ఆఫర్డ్ ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ అని కూడా అడుగుతారు. ఇది కరెక్టా కాదా? ఈ రకమైనటువంటి ఆలోచనలతో కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఇప్పుడు 2వ ఎక్కం నేర్చుకున్నామంటే 2 పొదలు 20 వరకు నేర్చుకోవాలని నా ఉద్దేశం. 2 4 8 వరకు నేర్చుకుని ఊరుకుంటే 2 5 10, 2 6 12 ఎవరు నేర్చుకుంటారు? అదే రకంగా ఇక్కడ సబ్జెక్ట్లో కూడా కొత్త పాత, చిన్న మంచిది, బేసిక్ యావరేజ్ అని ఏమీ లేదు. మొట్టమొదటి నుంచి మొదలు పెడితే దాన్ని తొక్క తీసేటువంటి అవకాశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నా మిత్రులారా. కళింగరాజుతో నౌకా యుద్ధము చేసి ఓడించి ఆయన కుమార్తె కనకరేఖని వివాహమాడినటువంటి తూర్పు చాళుక్యరాజు ఎంత గొప్ప బిట్టది. అట్లాంటి బిట్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా గుణగ విజయాదిత్యుడు, 2వ విజయాదిత్యుడు, లేక 3వ విజయాదిత్యుడు, మొదటి చాళుక్య భీముడు, లేక రాజరాజ నరేంద్ర. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. నా ఇంట్రెస్ట్ అంతా కొత్త ఆలోచనలతోటి మిమ్మల్ని సిలబస్ వైపు నడిపించాలా అన్నది నా ఉద్దేశం. 90% వదిలేయాల్సిన పేజెస్ వదిలేసి 90% కవర్ అయ్యేటువంటి 90% క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి టాప్ 20% టాపిక్స్ లిస్ట్ చేసుకుంటే మనం తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఈ నినాదంతో మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. మౌర్య సామ్రాజ్య పతనానంతరం స్వతంత్రుడైన సోమకుడు గురించి ఏ శాసనము ప్రస్తావిస్తోంది మిత్రులారా? సోమకుడు గురించి ఏ శాసనం? గుంటుపల్లి శాసనమా, వేపూరు శాసనమా, బట్టిప్రోలు శాసనమా,
ఎలాంటి శాసనాలు, వడ్డమాను శాసనమా. అందుకే శాసనాలు చదువుకునేటప్పుడు మీరు చాలా చాలా ఆసక్తికరంగా చదువుకుంటారు మిత్రులారా. సో కాబట్టి ఇలాంటి అంశాలను మీరు చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఏపీ హిస్టరీలో 70 దాటితే మనం గ్రూప్ 2 సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నది నా బలమైన అభిప్రాయం. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, సో మీకు ఈ యొక్క సిలబస్ పట్ల తమ అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. గుంటుపల్లి శాసనం, వేపూరు శాసనం, బట్టిప్రోలు శాసనం, వడ్డమారు శాసనం. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నమోదు చేయనా, గ్రూప్ 2లో ఎప్పుడు కూడా మీరు స్టాండర్డ్ బుక్స్ని నమ్ముకోండి. అందుకే మనం లాస్ట్ టైం 80 స్టాండర్డ్ బుక్స్ అని చెప్పిన అవే అనేక గ్రంథాలు. ఇది ఎప్పుడు అచ్చోక్తి అనుకోద్దండి. మీరు వాట్సాప్ పెడితే మీకు అర్థమవుతుంది దాంట్లో మనం చేసినటువంటి కృషి ఎలాంటిదని. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్ మై డియర్ యంగ్స్టర్స్. ఇటీవల దేశ రాజకీయ చరిత్రలో ఒక గొప్పమైనటువంటి అంశం చర్చకొచ్చింది. అదే ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం. ఆ అవిశ్వాస తీర్మానం గురించి చర్చించేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? స్పీకర్ గురించి తెలుసుకోవాలా. భారతదేశంలో, బ్రిటిష్ భారతదేశంలో ఏ చట్టం ప్రకారమో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఏర్పాటయ్యాయి అనేది నేర్చుకోవాలా. అంతేకాకుండా మొట్టమొదటి స్పీకర్ ఎవరైనా నేర్చుకోవాలా. ఎన్నికైనా మొట్టమొదటి స్పీకర్ ఎవరైనా చూడాలా. అంతేకాకుండా ఇది చదివేటప్పుడు లింక్ ఎలా చదవాలో తెలుసా మిత్రులారా? అవిశ్వాస తీర్మానము అని చదివినప్పుడు మీకు అత్యంత నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి చదివినప్పుడు, మీరు ఈ స్పీకర్ గురించి చదివినప్పుడు గ్రూప్ 2 కోణంలో ఎలా చదవాలో తెలుసా? ఈ స్పీకర్కి సంబంధించిన అంశాలు ముందుకు వస్తున్నప్పుడు ఇదివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం స్పీకర్ పైన ప్రవేశపెట్టడం జరిగిందని తెలుసుకోవాలా. అసలు అవిశ్వాస తీర్మానం గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించి ఉంటే ఎక్కడ ప్రస్తావించారు, లేదంటే ఏమిటి, ఇంక దానికి వివరణాత్మకమైన వివరణ ఏంటని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది నా ఉద్దేశం మిత్రులారా. అంతేకాకుండా మీరు అత్యంత అందంగా కూడా గమనించుకోవాల్సి వస్తే ఇక్కడ ఆర్టికల్స్ కానీ మీరు కానీ చూస్తే 93 కవర్ అయిపోతుంది, 94 కవర్ అవుతుంది, 94 కవర్ అవుతుంది, అంతేకాకుండా 75 కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా అవిశ్వాస తీర్మానంతో లింక్ అయి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగ అంశాలకు సంబంధించినటువంటి ఒక అధికరణలు లేక ఆర్టికల్స్ లేక నిబంధనలు అనేటువంటి అంశాల గురించి మీరు గట్టిగా కూడా చదువుకోవాలి. దాన్ని భారత రాజ్యాంగానికి లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నా. దీన్ని ఈ రకంగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని పిన్ టు పిన్ చదవాలా. మీరు ఎప్పుడు పిఐబి సైట్ చదవాలా, ఇస్రోని గమనిస్తూ ఉండాలా, డిఆర్డోని గమనిస్తూ ఉండాలా, సృజన పోర్టల్ని గమనిస్తూ ఉండాలా, నీతి ఆయోగ్ గమనిస్తూ ఉండాలా. అలాంటి అధికారిక వెబ్సైట్స్ నుంచి ఎప్పుడు బిట్ వస్తాయనేటువంటి సంగతిని కూడా మీరు దయచేసి మర్చిపోవద్దు మిత్రులారా. నేను పాఠం చెప్పాలంటే లాస్ట్ టైం లైవ్ కూడా చేశాను, మీరు చూడండి. చాలా అద్భుతమైనటువంటివి వీడియో క్లాసులో మీకు. అంతేకాకుండా ఇంకా 28 స్టేట్స్ మీరు కానీ గమనిస్తే మిత్రులారా, మీరు గమనించలేదు కానీ, సో మీకు నేను ఒక మాట చెప్తున్నా, చూస్తే మీరు చాలా అద్భుతమైనటువంటి అంశాలు వస్తాయి. చూడండి మిత్రులారా, ఒక సబ్జెక్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే జనరల్ స్టడీస్ ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులను కలుపుతూ 28 స్టేట్స్ ఇంటర్లీక్ విత్ 9 సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నది. దీని గురించి ఒక వీడియో చేస్తాను, మీరు చూడండి. ఇది ఎలా వినాలి అనుకుంటే ఒక లింక్ కూడా మీకు డెమోలో పెడతారు, మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. 40 నిమిషాల పాఠం వినండి. ఎన్ని సబ్జెక్టులు అందులో లింక్ వచ్చాయో, ఆ లింక్ ఇటీవల జరిగిన ఏపీపీసీ జనరల్ స్టడీస్లో ఎలా వచ్చాయో మీకు అర్థమవుతుంది మిత్రులారా. చాలా వెరీ 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 సింపుల్. సో అట్లాంటి సబ్జెక్టుని మీరు చదువుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నా మిత్రులారా. అందుకే మీరు ఎప్పుడైనా సరే చదివేటప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన మీరు చేయాలా. కష్టమైనటువంటి సబ్జెక్టులు ఎప్పుడైనా సరే ఆ 90% అవసరం లేదు. దీనికి కావలసినటువంటి ఇంకొక రూల్ కూడా నేను చెప్తాను, చూడండి అది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ మీరు ఎలా చదవాలంటే, ఎప్పుడైనా సరే మీరు కానీ చదవాలంటే బేసిక్ రివ్యూ కాన్సెప్ట్ అనేది ఒకటి తీసుకోండి మిత్రులారా. బేసిక్ రివ్యూ కాన్సెప్ట్, ఇందులో ఏ చాప్టర్ తీసుకున్నా మనకు 10% అవసరమైనటువంటి సబ్జెక్ట్ అంతా చదివేయండి. ఇక్కడ సింపుల్గా బేసిక్స్ అన్నీ కవర్ కావాలా. ఇప్పుడు ఇదే కుబ్జా విష్ణువర్ధనుడు అన్నారు అనుకోండి. కుబ్జా విష్ణువర్ధనుడు అతను ఎప్పుడు రాజ్యాన్ని స్థాపించాడు, పిష్టపురమా లేక పిఠాపురం రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు, అతని శాసనాలు ఏంటి, అతని బిరుదేంటి, అది బేసిక్ అనమాట.
సో స్మార్ట్ రీడింగ్ గాన మీరు కానీ చదివితే సెకండ్ స్మార్ట్ రీడింగ్ లేక స్మార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ స్మార్ట్ వర్క్ ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పినట్టుగా సో కుబ్జా విష్ణువర్ధనుడు రాజ్యానికి వచ్చే ముందు అంటే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే ముందు సో మనకి ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు? ఇందాక మీకు ఎక్కడెక్కడ నేను చెప్పానది మధిర అనేటువంటిది చెప్పాను, మానుకోట అనేటువంటి ప్రాంతాన్ని చెప్పాను, వరంగల్ అనేటువంటి ప్రాంతాన్ని చెప్పాను, దక్కన ప్రాంతం అనేటువంటి ప్రాంతాన్ని చెప్పాను. ఇందులో ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు అనేటువంటి అంశాన్ని తప్పనిసరిగా గమనించాలా. అది స్మార్ట్ వర్క్ అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గమనిస్తారు. నెక్స్ట్ దీంట్లో మీరు కానీ గమనించినప్పుడు సో కాన్సెప్ట్స్ సో ఇందులో కాన్సెప్ట్ ఆధారిత రీడింగ్ మీకు రావాలా. ఇందాక నేను చెప్పాను, గమనించారా మిత్రులారా? కాన్సెప్ట్ రీడింగ్. సో ఎట్లా కాన్సెప్ట్ రీడింగ్ రావాలా? ఇందాక చెప్పిన పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేశి అనేటువంటి అతనే బాదామి చాళుక్య అంటారు, గొప్ప అగ్రగణ్యుడు. అతను ఆంధ్రపైన దండెత్తినప్పుడు విష్ణుకుండిల ప్రాబల్యం అంతరించింది అన్నాను. ఇది కరెక్టా కాదంటే ఆ కాలం నాటి విష్ణుకుండిలు తెలియాలా. సో అదే రకంగా ఆ తర్వాత చాళుక్యులకు పల్లవులకు మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి చూడాలా. సో ఇవన్నీ మీకు ఏం జరిగింది, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాలుగోది, మీరు చదివిన దానికి అన్నిటికీ కూడా ప్రాక్టీస్ చేయాలా. ఈ ప్రాక్టీస్ అనేటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడెక్కడ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐదోది ఏంటంటే నో గో లిస్ట్ అనేటువంటి తయారు చేయాలా. ఇది చాలా ప్రధానమైనటువంటిది. సో ఇక రాస్తున్నా చూడండి, ఐదవ కాన్సెప్ట్ చాలా ప్రధానమైనది. నో గో లిస్ట్ అనేటువంటిది ఏంటి గోపాల్ది? నో గో లిస్ట్ అంటే మీరు మొట్టమొదటిసారిగా ఏవైతే బిట్టు రాదనుకుంటారో అవి ఐడెంటిఫై చేయండి. అవి చదవాల్సిన అవసరం లేదు, టైం ఉంటే చివరిలో చదువుకుంటారు. అది నో గో లిస్ట్ అనేసి మీరు ప్రత్యేకించి చదవాల్సినటువంటి అవసరం. ఈ రకమైనటువంటి వర్క్ మీరు చేయగలిగితే మీరు డెఫినెట్గా మీరు ముందుకు వస్తారు మిత్రులారా. సో అందుకని 3 దశాబ్దాల అనుభవంతో ఇన్ని బిట్లు తెప్పించినటువంటి వాటితోటి ఈ సంస్థతోటి మీకు అనుబంధం చాలా వరకు ఉన్నది. సో మీరు శ్రీ మేఘనా థింక్ టెక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేకంగా మీరు గమనిస్తే ఈ అద్భుతాన్ని మీరు చూస్తారు మిత్రులారా. సో కాబట్టి 18th సో నెక్స్ట్ మంత్ ఈ మంత్ 18th నుంచి స్టార్ట్ అయ్యే ఏపీఎస్టీ ఆన్లైన్ క్లాసెస్కి రావచ్చు, లేదా ఫుల్ కోర్స్కి జాయిన్ అవ్వచ్చు, టెట్ సిరీస్ జాయిన్ అవ్వచ్చు. ఆడియో క్లాసులు ప్రతి బిట్టు మీకు రావడం వలన, ఆడియో ఎక్స్ప్లెనేషన్ రావడం వలన, ఆ ప్రాజెక్ట్లో మీరు రావడం వలన ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.